హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు జమ తాజా సమాచారం తెలుసుకుందామండి. దాంతోపాటు బిల్లులలో అయితే భారీ కదలిక అయితే రావడం జరిగింది. అలాగే ఈరోజు జమ కాబోతున్న ట్రెజరీల లిస్ట్ అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగులు మరియు పెన్షన్ల బిల్లులలో భారీ కదలిక వచ్చిందండి. ముఖ్యంగా పెన్షన్ బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ని దాటి ఈ కుబేర్లకైతే వెళ్తున్నట్టు సమాచారం అండి. సో కొంతమంది పెన్షనర్స్ బిల్లు ర్యాండమ్గా చెక్ చేయగా అవన్నీ కూడా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్ట్రిబ్యూట్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ అని అయితే రావడం జరిగింది. వైజాగ్ సీతమ్మ ద్వారా సంబంధించిన బిల్లు ఒకటి చెక్ చేయగా, సో అలాగే ఈ కుబేర్కు వెళ్ళిన ట్రెజరీల లిస్ట్ అయితే మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందామండి. ముఖ్యంగా గుంటూరు, తెనాలి, పొన్నూరు, చీరాల, రాజుపాలెం, నంద్యాల మొదలగు ట్రెజరీ పరిధిలలో ఫ్యామిలీ పెన్షన్ బిల్లు ఈరోజు ఈ కుబేర్లోకి అయితే వెళ్ళడం జరిగింది. వీరికి మరి కొద్దిసేపట్లోనే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, ఇక మొత్తం మీద జీతాలు మరియు పెన్షన్స్ ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు మేడే సెలవు రోజు, బ్యాంకులు అవన్నీ సెలవు రోజు అయినప్పటికీ కూడా రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు మరియు పెన్షన్లు పడేలా ఆర్బీఐ చర్యలు చేపట్టిందండి. అదేవిధంగా 1-2 తేదీలలో పెరిగిన జీతాల చెల్లింపులు, అంటే ఏదైతే డిఆర్ అయితే పెరిగిందో, సో పెరిగినటువంటి అమౌంట్తో జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. అదేవిధంగా కాకినాడ, రాజుపాలెం, శ్రీకాకుళం, విజయవాడ వెస్ట్, నంద్యాల మొదలైన ట్రెజరీ పరిధిలలో సర్వీస్ పెన్షనర్స్కి కూడా వారి యొక్క బిల్లులు ఈ కుబేర్లోకి అయితే వెళ్ళినట్టు సమాచారం. మరి కొద్దిసేపట్లో వీరికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి ఇక పెన్షన్స్ జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి. ఇక మనము ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎవరెవరికి ఏ ట్రెజరీ పరిధిలోని వారికి జమ అవుతాయి అన్న వివరాలు చూసుకున్నట్లయితే, మొదటగా విజయవాడ, నెల్లూరు, మచిలీపట్నం, మదనపల్లె, కందుకూరు, తణుకు, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, పులివెందుల, విజయనగరం, నక్కపల్లి, జగ్గైపేట, తిరుపతి, చీరాల, మాచర్ల, వెంకటగిరి, శ్రీకాళహస్తి, భోగాపురం, హిందూపురం, పొదలకూరు, భీమవరం, బుచ్చిరెడ్డిపాలెం, గుడివాడ మొదలగు ట్రెజరీ పరిధిలో ఉన్న బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశ దాటి ఆర్బీఐ అయితే వెళ్ళాయి. సో ఇవన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి పెన్షన్ మరియు జీతాలు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఆయా ట్రెజరీ పరిధిలో ముందుగా జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా కనుక పరిశీలించినట్లయితే ఈరోజు రేపు జమ కాబోయే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే, ముందుగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పంచాయతీరాజ్ శాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుగా ఇవైతే 1-2 తేదీలలో జమ అవుతాయని అయితే అంటున్నారండి. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1-2 తేదీలలోనే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద బిల్ జమ అవుతాయన్నట్టు తాజా సమాచారం అండి. ఎందుకంటే ఎలక్షన్స్ నేపథ్యంలో తొందరగానే బిల్లులన్నీ కూడా జమ అవుతాయైతే అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఈరోజు రేపైతే జమ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక లాస్ట్ మంత్ మనం చూసామండి, ఏప్రిల్లో కూడా సేమ్ పెన్షన్స్కి సంబంధించి పెన్షన్స్ కూడా 1వ తేదీ జమ అవ్వడం చూసాము. సో ఇప్పుడు కూడా ఈరోజు జమ అవుతాయి అంటున్నారు. సో చూస్తూనే ఉండండి, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ఏమున్నా కూడా మన ఛానల్లో వీడియో ద్వారా తెలియజేస్తూనే ఉంటాను. సో ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.